అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక అందరికీ కూడా శరన్నవరాత్రి లేదా శారదా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారు కనకదుర్గయ్య ఆది పరాశక్తి అయి చెడు మీద మంచి విజయం సాధించిన కారణంగా విజయదశమి జరుపుకుంటూ ఉంటాము. ఒక స్త్రీ మరి చెడును సంహరించి మంచికి దారి తీసినటువంటి పరిణామం దసరా. కాబట్టి ఆడవారిని ఎప్పుడూ కూడా ఆడవారిని తక్కువగా అంచనా వేయకండి. అసలు సృష్టిలో మనం పోల్చుకుంటే మగవారితో పోల్చుకుంటే ఆడవాళ్ళే చాలా బలవంతులు. కాకపోతే అబలలు అనేటటువంటి ఒక అపోహ ఉంది. కానీ మరి వాస్తవంగా తీసుకుంటే మనం సైంటిఫిక్ గా కూడా తీసుకుంటే ఆడవాళ్లే మగవారి కన్నా శక్తివంతులు, తెలివైన వారు. అంటే మగవారి కన్నా 10 ఏళ్ళు ముందుగా ఆలోచించేటటువంటి ఆలోచన సరళి ఉంటుంది. ఎందుకు జరుపుకుంటూ ఉంటాము? అసలు దీని ప్రాధాన్యత ఏంటి? సీతమ్మను రావణాసురుడు అపహరించినప్పుడు మరి ఆంజనేయ స్వామి అంటే హనుమంతుని సహాయంతో రావణాసుని సంహరించిన కారణంగా విజయదశమి జరుపుతూ ఉంటారు. ఇది ఒక చారిత్రక కథనం. మరొక కథనం ప్రకారం చూసుకుంటే మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని మరి 10 రోజులు 9 రోజులు ఘోరమైన యుద్ధం చేసి ఆది పరాశక్తి అయి రకరకాల అవతారాలు ఎత్తి ఒక రాక్షసుని సంహరించిన కారణంగా స్త్రీ శక్తికి ప్రతిరూపంగా ఆది పరాశక్తిగా మరి రాజరాజేశ్వరిగా అమ్మవారు శాంతంగానూ ఉండగలదు, అన్నపూర్ణాదేవిగా ఉండగలదు, మరి చాలా చూడముచ్చటగాను ఉండగలదు. మరి ఎదురు తిరిగితే ఆది పరాశక్తి అయి శత్రువులను చీల్చి చెండాడను గలదు. కాబట్టి ఆది పరాశక్తిగా కనకదుర్గగా విజయవాడ కనకదుర్గగా అలా అమ్మవారికి అంతటి పేరు విశిష్టత ఆపాదించబడింది. మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు అమ్మవారి చేతిలో సంహరించబడ్డ కారణంగా విజయదశమిని అంటే చెడు మీద మంచి గెలుపు పొందినటువంటి కారణంగా విజయదశమిని మనమంతా కూడా జరుపుకుంటూ ఉంటాము. మరి ఈ నవరాత్రుల్లో కూడా భవానీ మాలలు అంటూ వేస్తూ ఉంటారు. 41, 9, 11 ఇలా వారి వారి ఇష్టానుసారము ఇక అన్ని రోజులు మరి ఈ భవానీ మాలలు ఇవన్నీ కూడా వేసి ఎర్రటి వస్త్రాలతోటి మనకు కనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళంతా కూడా మాల వితరణ జరిగిన తర్వాత దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మాల వితరణ అంటే అలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్ని సూచన ఏమిటి అంటే మీరు మాలలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దీక్షగా ఉన్నారో నిజ జీవితంలో కూడా అలాగే ఉండాలి. మాల వితరణ జరిగిన తర్వాత చెడు వ్యసనాలకు కానీ మరి చెడు సాంగత్యాలకు కానీ స్నేహితులు ఉండాలి, కానీ చెడు స్నేహితులు ఉండకూడదు. మంచి మిత్రులు ఉండాలి. అలా మీకు మంచి మిత్రులు ఎవరు తటస్థపడకపోతే మంచి పుస్తకాన్ని ఎన్నుకోండి. అదే మీకు మంచి మిత్రుడుగా మార్గదర్శిగా మీకు మార్గం చూపిస్తూ ఉంటుంది మీ జీవితానికి. అలా ప్రయత్నించి చూడండి. మీ స్నేహితుల ఎంపిక బట్టి మీ స్థాయి ఏంటి, మీ మానసిక పరిణితి ఏంటో ఇట్టే అంచనా వేయొచ్చు. కాకపోతే మరి స్నేహితుల విషయంలో ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి ఎంపిక చేసుకుంటూ ఉండండి. ఈ రోజు దసరా శరన్నవరాత్రుల్లో చివరి రోజు 10వ రోజు అమ్మవారు మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి ఆది పరాశక్తి అయి ఇక మరి ఒక రాక్షసుని సంహరించిన కారణంగా ఇక లోకమంతా కూడా కొనియాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే స్త్రీ ఆది పరాశక్తి శాంతంగానూ ఉండగలదు, ఏమన్నా చేయగలదు, అందంగానూ ఉండగలదు, భోజనము పెట్టగలదు, వీలైతే సంహరించనుగలదు. కాబట్టి ఆడవారిని ఆచితూచి అనకువగా గౌరవంగా ఆడవారి పట్ల ఉండాలి. వారు గాని ఎదురు తిరిగితే ఇక ఈ సృష్టిలో మనల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని ఈ విషయం ఒకటి గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ రోజు ఒక మంత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సెమి వృక్షాన్ని బాగా జమ్మి చెట్టు అంటారు కదా, వీటిని మనం చాలా బాగా పూజిస్తాము. ఈ రోజు వెళ్ళి నెయ్యి దీపాలు అవి పెడుతూ ఉంటాము. కొంతమంది జమ్మి చెట్టును ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు. ఆ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు పరమేశ్వరుడే మన ఇంట్లో ఉన్నట్టుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. లేని ఎడల మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపాలను వెలిగించండి. చాలా బాగుంటుంది, లక్ష్మీప్రదంగా ఉంటుంది. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ మంత్రాన్ని 3 సార్లు ముమ్మారు చదువుకొని మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఎవ్వరికీ చెప్పకుండా 3 సార్లు ప్రదక్షిణ చేయండి జమ్మి చెట్టు చుట్టూ కూడా.
స్వామి, నా కోరిక ఇది, ఎలా అయినా నెరవేర్చు, నా శక్తి మాత్రం చాలడం లేదు అని మీ శక్తి అశక్తి అన్ని కూడా భగవంతునికి నివేదించండి. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ఆయుధాలన్నీ కూడా జమ్మి వృక్షంలో దాచుకుంటూ ఉంటారు. ఈ వనవాస కాలము ఏదైతే ఉంటుందో చాలా జాగ్రత్తగా మారు రూపంలో సంచరిస్తూ ఉంటారు. వేరే వేరే దగ్గర ఆశ్రయం పొందుతూ ఉంటారు. ఒక్కసారి వారి వనవాసము ముగిసిన తర్వాత తిరిగి వారి రాజ్యాలు వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో. అలా ఎప్పుడైనా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, మరి ఎవరో ఏంటో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇలా ముమ్మార్లు జపించి మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో అది పరమేశ్వరునికి నివేదించండి. తప్పకుండా మీ కోరిక తీరేటటువంటి అన్ని అవకాశాలకు భగవంతుడు ఒక సూచిక దారి మార్గం అంటూ వేస్తూ ఉంటాడు. ఇక దక్షిణామూర్తి స్తోత్రాన్ని తప్పకుండా అందరూ కూడా జపించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు గనక జపిస్తూ ఉంటే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ఉంటుంది. మీరు నలుగురిలో ప్రత్యేకంగా పడగలుగుతారు. అంటే అసలు ఏం చెయ్యాలి? ముందు దైవాన్ని చాలా గట్టిగా నమ్మాలి. ఏం పర్వాలేదు, నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను కాపాడగలడు అనేటటువంటి ధైర్యం ఉండాలి. ఆ ధైర్య సాహసే లక్ష్మి. అటువంటి ధైర్యానికి భగవంతుడు కూడా మెచ్చుతాడు. మిమ్మల్ని ఉన్నత స్థితికి తప్పకుండా తీసుకుని వెళ్తాడు. కాకపోతే సమయము కొంచెం అటు ఇటు ఉండవచ్చు. కాకపోతే కొంత ఓర్పు, సహనము, శ్రద్ధ, సబూరి అంటారు కదా షిర్డీ సాయిబాబా. అలా శ్రద్ధ ఉండాలి, సబూరి కూడా ఉండాలి. అంటే కొంచెం నిరీక్షించేటటువంటి అలవాటు, తత్వం కూడా ఉండాలి. అప్పుడే విజేతలుగా రాణించగలుగుతారు. గురవే సర్వలోకానం భిషజే సర్వరోగినాం నిధయే సర్వ విద్యానం దక్షిణామూర్తయ్యే నమః. దక్షిణామూర్తిని ఎవరైతే రోజు అలా ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటారో వారి వారి పిల్లలకు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ మంత్రాన్ని ఎవరైతే నేర్పిస్తూ ఉంటారో వారు చాలా అరుదుగా, అంటే ఒక స్పెషల్ పర్సన్ అంటారు కదా, అలా ఈ సంఘంలో గుర్తింపబడతారు. వీటన్నిటికి కారణం ఏమిటో తెలుసా? ముందు ఇంట్లో నుంచే ఆధ్యాత్మిక చింతన ఎదురవుతూ ఉండాలి. అంటే నేర్చుకుంటూ ఉండాలి చిన్నప్పటి నుంచి. అలా నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానాం వర్షిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలితం చిన్ముద్రమానంద రూపం స్మాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. మనం కాళహస్తిలో దక్షిణామూర్తిని చూడండి, ఎంత బాగా అభిషేకం చేస్తూ ఉంటారో. రాహుకేతు పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా. మరి ఎప్పుడు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని తప్పకుండా ఆశ్రయించండి. ఆ మంత్రాన్ని రోజు చదువుతూ ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలా రోజు చదువుతూ ఉంటే ఆ ఇంట్లో గొప్ప గొప్ప వాళ్ళు పుడుతూ ఉంటారు. ఈ లోకము అంటే ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టేటటువంటి గొప్ప వాళ్ళు. అటువంటి గొప్ప వాళ్ళు మన ఇంట్లో ఉండాలంటే ఏం చెయ్యాలి? ముందు ఆధ్యాత్మికంగా గురువును సేవించడం నేర్చుకోవాలి. దక్షిణామూర్తినో లేదా మీ అమ్మనో నాన్ననో లేదా మీ ఇష్ట దైవాన్నో ఎవరినో ఒకరిని మీ గురువుగా ఎంచుకోవాలి. ఎంచుకొని గురు మార్గంలో వెళ్తూ ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ముందు గణేశుని స్తుతించిన తర్వాత శైలపుత్రిగా, బ్రహ్మచారినిగా, చంద్రఘంటేతి, అలాగే కూష్మాండ అంటే ఏంటి? గుమ్మడికాయ. అలాగే స్కందమాతగా అంటే షణ్ముఖుని మాతగా, షణ్ముఖుడు అంటే పార్వతీదేవి చాలా కాలం తపస్సు చేసి 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 కుమారుడు ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాతృ పితృ పరాయణుడు, అంటే తల్లి మాట తండ్రి మాట జవదాటనటువంటి మంచి సుపుత్రుడు. మరి ఈ చరిత్రలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనం గుర్తుపడుతున్నామా లేదా? అలా ఉండాలి. పిల్లలంటే ఆ పేరు చెప్పగానే ఓహో ఫలానా వాళ్ళ అని చెప్పి గుర్తుపట్టేటటువంటి స్థాయికి ఎదగాలంటే అన్ని సుగుణాలు ముందు మనలో ఉంటేనే మన పిల్లలకు అలా వస్తూ ఉంటాయి. మనం చూసి నేర్చుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. అలాగే స్కందమాతగా, కాత్యాయనిగా. కాత్యాయని వ్రతం చూడండి, పరమేశ్వరుణ్ణి విపరీతంగా ప్రేమించింది పార్వతీదేవి. ఆయన కోసం తపస్సు చేసి 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 నీవు తప్ప నేను ఇంకెవరిని భర్తగా ఊహించలేను అని చెప్పి
కడకాకరకు పరమేశ్వరుడై ఆమె భక్తికి మెచ్చి ఆమెని స్వీకరించాడు. అది కాత్యాయని వ్రతం అంటే. ఇక కాలరాత్రి, అలాగే మహాగౌరి, అలాగే సిద్ధిదాత్రి. సౌభాగ్యాన్ని నూరేళ్లు అలా కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? భర్త ఎక్కడున్నా క్షేమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? గౌరీ మాతను ఆశ్రయించాలి. అమ్మా, నా కుటుంబాన్ని నువ్వే రక్షించు, ఈ ఒడిదుడుకుల నుంచి నన్ను సులభంగా బయటపడేవేయి, నాకు కొంత సహాయం చెయ్యి అని చెప్పి మనం గాని అడిగితే తప్పకుండా అమ్మవారు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది. కాకపోతే నమ్మకం ఉండాలి. సంకల్పానికి మించినటువంటి ఆయుధమే లేదు ఈ సృష్టిలో. నిజంగా మీకంత నమ్మకము, సంకల్పమే ఉంటే మిమ్మల్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. అయితే మీ కోరిక ధర్మబద్ధమైనది, న్యాయమైన కోరిక అయి ఉండాలి. అటువంటి అన్ని కోరికలు కూడా ఈశ్వరుడు అలా తీరుస్తూ ఉంటాడు. కొంచెం సమయం గురించి వేచి చూస్తూ ఉండాలి. మరి నవదుర్గా స్తుతి గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనేతి చ, సప్తమం కాలరాత్రి చ, మహాగౌరీతి, అష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత ఇది నవదుర్గా స్తోత్రం సంపూర్ణం. ఇలా పిల్లలకు దసరా ఎందుకు వచ్చింది, దీవాలి ఎందుకు వచ్చింది, కేవలము పండగలు అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, దీని వెనక చారిత్ర కథనం ఏమిటి, అసలు ఏమిటా కథ, చిన్న చిన్నగా వారి వారి అంటే చిన్న పిల్లల స్థాయికి ఎలా చెప్పాలో అలా చిన్నగానే చెప్పాలి. మనం ఏదో పెద్దగా చాలా బ్రాడ్ గా చెప్తే వారికి అర్థం కాదు. ఏ స్థాయి పిల్లలకు ఆ స్థాయిగానే చెప్పాలి. చిన్న పిల్లలకు చిన్న చిన్ని కథల రూపంలో చెప్పండి. పెద్దవారికి పెద్దగా చెప్పినా పర్వాలేదు. అలా చెప్తూ ఉంటే వారికి ఓహో ఇదా మన సంప్రదాయము, ఇందుక మనం పండగలు చేసుకుంటూ ఉంటామని కొంత అవగాహన పిల్లలకు ఉంటే చాలా బాగుంటుంది. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాము. నేను మీ అనుపమ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.